ముందుగానే నీళ్ళొచ్చి జూలైలోనే డ్యాము నిండి రైతుల్లోనూ ఈ ప్రాంత ప్రజల్లోనూ తీవ్రమైన ఆనందాన్ని కలిగించింది. ఇలాంటి సందర్భంలో ఈ ఏడాది సాగునీటికి తాగునీటికి ఇబ్బంది ఉండబోదు అని అందరూ సంతృప్తిగా ఉన్న సమయంలో 19వ నంబర్ గేటు నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కొట్టుకొని పోయింది. మనం ఇక్కడే ఉన్నాం. ఇదే గేటు 19వ నంబర్ గేటు. ఈ గేటు పూర్తిగా కొట్టుకొని పోయింది. దీనివల్ల ఈ గేటు ద్వారానే 30,000 క్యూసెక్కులకు పైగా నీరు కిందికి పోతూ ఉంది. దీని ఒత్తిడిని తగ్గించడానికి 19వ నంబరు గేటు దగ్గర ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని గేట్లు ఎత్తి దాదాపు 90,000కు పైగా క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతూ ఉన్నారు. అధికారులు ఇప్పుడే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు వచ్చారు. వారితో కూడా మాట్లాడాం. మరి అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళ అంచనా ఏమంటే కనీసం 64 టీఎంసీల నీటినైనా నిలుపుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేకపోతే 50 టీఎంసీలకే నీటి నిలువ పడిపోయే ప్రమాదం వచ్చింది. అంటే సగానికి పైగా దాదాపు 60 టీఎంసీల నీటిని మనం ఈ గేటు కొట్టుకుపోవడం వల్ల వృధాగా కిందికి వదిలాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం, ఆందోళనకరం. అన్నిటి ఇట్లా ప్రత్యామ్నాయ గేట్ల ఏర్పాటు చూడమని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మరి కన్నయ్య నాయుడు గారు ఈ గేట్ల అమర్చడంలో నైపుణ్యం ఉన్న కన్నయ్య నాయుడు గారి పర్యవేక్షణలో ఈ 19వ నంబర్ గేటుకు 4 అడుగుల చొప్పున మరి వరుసగా గేట్లు అమర్చి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మానవ తప్పిదమా కాదా అనేది తేలాలా. మరి దీనిపైన సమగ్రమైన విచారణ జరగాల. ఇందుకు ఎవరైనా బాధ్యులైతే వారిని కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు, ఎందుకంటే 2 సంవత్సరాల కిందటే కన్నయ్య నాయుడు గారు వచ్చి ఇవన్నీ కూడా చూసి ఇక్కడ ప్రత్యామ్నాయ గేట్లు కూడా ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చారు. ఆయన దగ్గర ఈ గేట్ల సంబంధించిన వివరాలు ఉన్నాయి కాబట్టి తెల్లవారుజామునే ఆయన డిజైను తయారు చేసి మరి పంపించడం జరిగింది ఈ అధికారులు ఆయన సంప్రదిస్తే. కాబట్టి నిపుణుల సలహాలు తీసుకొని తక్షణం నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి రైతాంగ ప్రయోజనాలను కాపాడాలని, ప్రజల మంచినీటికి ఎద్దడి లేకుండా కాపాడాలని